महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా మే నెల 3వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. సో ఇక్కడ రాహు, కేతువు, గురుడు, శని 4 మేజర్ ప్లానెట్స్ చేంజ్ అవ్వటం, చాలా మార్పులు చేర్పులు అనేది రావటం. సో తదనుగుణంగా మే నెలలో కూడా తగిన మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి సో ఇక ఈ మే నెలలో మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్ చేంజెస్ ఈ నెలలో ఈ వారంలో ఏమున్నాయో చూస్తే కనుక 3వ వారంలో రవి, కుజులు ఇద్దరు కూడా ఈ 3వ వారంలో స్థాన మార్పు చెందుతున్నారు. రవి వృషభ రాశిలోకి, కుజుడు మీనరాశిలోకి. ఆదివారం ఆయన, మంగళవారం దరిదాపుగా కుజుడు కూడా మీనంలోకి. రవి కుజుల యొక్క మార్పు ఏదైతే ఉందో ఇది చాలా మేజర్ రోల్ని పోషిస్తుందని చెప్పచ్చు. సో అలాగే కుజ, గురు, శుక్రుల యుతి మీనరాశిలోను, రాహువు మేషరాశిలో, బుధ గురుల యుతి, బుధుడు రవి యుతి వృషభ రాశిలో, తులారాశిలో కేతువు, ఇక కుంభరాశిలో శని సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడు కూడా తులా, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ 4 రాశుల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో ఈ గ్రహస్థితులు, చంద్రుడి యొక్క సంచారం ఆధారంగా ఏ విధంగా అయితే ద్వాదశ రాశుల వారికి వారం ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే బుధుడు ద్వితీయ స్థానంలో యోగిస్తున్నారు. అలాగే లాభస్థానంలో శని, వ్యయ స్థానంలో శుక్రుడు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ వారం వీరికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆదివారము, శుక్ర, శనివారం ఈ 3 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభం నుంచే చూస్తే మేషరాశి వారికి ఖర్చులు అనేవి ఈ వారం మొత్తం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సప్తమాధిపతి శుక్రుడు ఉచ్చుల వ్యయంలో ఉన్నారు. లగ్నాధిపతి కుజుడు వ్యయంలో ఉన్నారు. నవమాధిపతి వ్యయంలో ఉన్నారు. సో ఇక్కడ గురుడికి, కుజుడికి ఇది మిత్రక్షేత్రం కాబట్టి ముఖ్యంగా ఫ్యామిలీ అందరూ కూడా ఏదన్నా దూర ప్రయాణాలకి, కొన్ని స్పిరిచువల్ జర్నీస్ కానీ, దూర ప్రయాణాలకు కానీ ప్లాన్ చేసుకునే ఆస్కారాలు ఏమన్నా ఉన్నాయో అనిపిస్తూ ఉంది. అదే సమయంలో ఫ్యామిలీ మొత్తం కూడా అబ్రాడ్ వెళ్ళడానికి కానీ, ఫారెన్ సెటిల్మెంట్ గురించి కానీ, విదేశీ అవకాశాల గురించి కానీ, అబ్రాడ్గా దూర ప్రాంతాల గురించి ఆలోచించే విషయాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా సానుకూలపడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఈ వారం ఎటు చూసినా ఖర్చులు అనే పదం మాత్రం బాగా వినిపిస్తూ ఉంది వ్యాపార మూలకంగా. అలాగే అష్టమాధిపతి కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. కొంత హెల్త్ వైజ్ కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అష్టమాధిపతి కుజుడై మీకు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి బ్లడ్ రిలేటెడ్, హిమోగ్లోబిన్ రిలేటెడ్, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్లో. నవమాధిపతి గురుడు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. సో ఈ విధంగా అంటే కొన్ని ధార్మిక కార్యక్రమాల గురించి కావచ్చు, ఇక్కడ అంటే మీ లైఫ్ పార్ట్నర్, మీరు, మీ ఫాదర్, సో అందరూ వీళ్ళందరూ కూడా చూస్తే ఇక్కడ ఈ వ్యయ స్థాన సంచారం ముఖ్యంగా ఈ 3 గ్రహాలు కూడా ఈ వారం చాలా ఖర్చు అనే పాయింట్ని కానీ, దూర ప్రయాణాలను కానీ, కొన్ని స్పిరిచువల్ పెర్ఫార్మెన్సెస్, కొన్ని చారిటీస్, కొన్ని డొనేషన్స్, దానాలకు సంబంధించిన విషయాలను కానీ ఇది సూచిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ అంటే టోటల్ ఈ వీక్ అంతా కూడా 12th హౌస్ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ కూడా అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి నైట్ టైం డిలే స్లీప్ ఉండే ఆస్కారాలు కానీ, ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్గా కానీ, లేకపోతే ఎక్కువసేపు నిద్ర పోకుండా ఉండటం కానీ ఇలాంటివి ఈ వారం ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి సో దీనివల్ల కూడా మరి కొన్ని హెల్త్ వైజ్ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. వారాంతానికి శుక్ర, శనివారాలకు వస్తే చంద్రుడి దశమస్థాన సంచారం,
ఇక్కడ మంచి మాట ఏంటయ్యా అంటే మేషరాశి వారికి ఇన్నాళ్ళు ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మీరు పడ్డ శ్రమ కానీ స్ట్రెస్ కానీ ఫియర్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇది పొందే సమయంగా చెప్పచ్చు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఈ నెల ఈ వారం గత నెలలతో పోలిస్తే చాలా వరకు కూడా అరే ఇప్పుడు స్ట్రెస్ లేదే, ఉద్యోగంలో నాకు ఆ ఫియర్ లేదే అనిపించే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగంలో మంచి గుర్తింపు రావటం కానీ ఇలాంటి మంచి కీలకమైన అంశాలు కూడా ఇక్కడ ఈ వారం చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఉద్యోగంలో హైక్లు, ఇక్కడ అప్రైజల్స్ కూడా మీరు ఆశించవచ్చు, తప్పేమీ లేదు. సో కాబట్టి లాభస్థానంలోకి ఈ యొక్క శని సంచారం ఉంది కాబట్టి వృత్తి ఉద్యోగాల పరంగా మీకు ఇది చాలా గుర్తింపు తెచ్చే సమయంగా చెప్పచ్చు. అలాగే మీ కోరికలు తీర్చుకోవడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కానీ మనం చెప్పుకున్నట్టు ఈ వారం అంతా కూడా కొంత వ్యయ స్థాన సంచారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రహాలు కొంచెం ఈ స్ట్రెయిన్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్స్పెండిచర్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. బూజర్స్, డ్రింకర్స్, చెడు అలవాట్లకు లోరైన వాళ్ళు మాత్రం ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా గురు, కుజ, శుక్రుల యుతి వ్యయ స్థానంలో జరుగుతుంది. శుక్రుడు ఓకే, పర్వాలేదు. గురుడు కూడా స్వక్షేత్రమే, కుజుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 3 గ్రహాలు వ్యయ స్థానంలో ఉన్నాయి కాబట్టి డొనేషన్స్ చేయటం కూడా ఈ వారం అంతా, ఈ వారం ఆ వారం అని లేదు, ఈ వారం అంతా డొనేషన్స్ చేయటం మీకు తోచినంత మంచిది. అలాగే కుజుడికి, గురుడికి, శుక్రుడికి ఈ 3 గ్రహాలకి నవగ్రహ శాంతి మంత్రం జపించుకుంటూ ఉంటే అది కూడా ఎనర్జీ లాసే, అది కూడా లాస్ కింద కన్వర్ట్ అవుద్ది. సో ఏదైనా నెగిటివ్గా కన్వర్ట్ అయ్యేది మీకు చక్కగా పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. కుజ, గురు, శుక్రుల యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు తప్పకుండా ఈ వారం మొత్తం చదువుకోండి. మన టీఆర్ క్రియేషన్స్ మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉన్నాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే ముఖ్యంగా వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే లాభంలో గురుడు, శుక్రుడు, కుజుడు, అలాగే వీరికి షష్టమంలో కేతువు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చంద్రుడి యొక్క సంచారం కూడా 6, 7, 8, 9 స్థానాల మీదుగా ఈ వారం ఉంది. ఆది, సోమ, మంగళ ఈ యొక్క 3 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వారం వృషభ రాశి వారికి మనం చూసినప్పుడు 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంటాం. లగ్నాధిపతి, సప్తమాధిపతి, లాభాధిపతి ముగ్గురు కూడా లాభస్థానంలో ఉన్నారు. వృషభ రాశి వారు కంప్లీట్గా ఈ వారం ఎక్కువ నెట్వర్క్ సర్కిల్స్ని అప్రోచ్ అవటం కానీ, గ్రూప్ సర్కిల్స్ని అప్రోచ్ అవటం కానీ, ఫ్రెండ్స్కి సంబంధించి నూతన పరిచయాలు ఏర్పడటం కానీ, మీ కోరికలు తీర్చుకునే విషయంలో కానీ, ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇది చాలా చాలా బెస్ట్ టైంగా మనం కుంభరాశి వారికి చెప్పచ్చు, వృషభ రాశి వారికి చెప్పచ్చు. లగ్నాధిపతి లాభస్థానంలో ఉంటాం. చక్కగా ఇక్కడ మీకు ఈ శుక్రుడు ఉచ్చస్థితిలో లాభస్థానంలో ఉంటాం. సప్తమాధిపతి కూడా లాభస్థానంలో ఉంటాం. వ్యాపార పరంగా మీకు మంచి లాభదాయకమైన సమయంగా చెప్పచ్చు. అలాగే మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ, వివాహ శుభకార్యాలు చూసే విషయంలో కానీ ఇక్కడ మీకు చాలా మంచి ప్రాఫిటబుల్ మ్యాచెస్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా లాభాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల గెయిన్స్కి సంబంధించి, ప్రాఫిట్స్కి సంబంధించి, డిజైర్స్ మీ కోరికలకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఈ వారం అంతా కూడా మీకు ప్రాఫిటబుల్ వీక్గా చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ వృషభ రాశి వారికి షష్టాధిపతి కూడా శుక్రుడే, వ్యయాధిపతి కూడా కుజుడే, అలాగే అష్టమాధిపతి కూడా గురుడే. వీళ్ళ ముగ్గురు కలుస్తున్నారు. మళ్ళీ వీరికి 6, 8, 12 ఆధిపత్యం కూడా ఉంది. ముగ్గురు కూడా పాపస్థానానికి సంబంధించిన ఆధిపత్యం కూడా ఉండటం వల్ల ఇక్కడ కొంతవరకు మీరు ఏదైతే ప్రాఫిట్ గురించి చేస్తారో, ఏ వర్క్ అయితే చేస్తుంటారో గెయిన్ గురించి కానీ, అది కొన్నిసార్లు మీకు మనసుకు నచ్చినా నచ్చకపోయిన పనులు కూడా కొన్ని చేయాల్సి రావటం
ఈ 6, 8, 12 స్థానాల అధిపతులు అవటం, డైరెక్ట్ ఆస్పెక్ట్ పంచమ స్థానం మీద ఉండడం, ఇది మీ స్టమక్ మీద కానీ, సంతానం మీద కానీ, ఇన్వెస్ట్మెంట్స్ మీద కానీ ఇది కొంత ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు కూడా ఉన్నాయి. కాబట్టి 6, 8, 12 ఆస్పెక్ట్ కూడా 5th హౌస్ మీద ఉంటుంది కాబట్టి సంతానానికి సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో కూడా, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఇక్కడ మీరు కొంత అవగాహనతో, కేర్తో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అదేవిధంగా వృషభ రాశి వారికి వారాంతంలో శుక్ర శనివారాల్లో చూస్తే నవమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ఏదైతే ఇప్పటి వరకు మీకు అదృష్టపరమైన విషయాల్లో, లక్కుపరమైన విషయాల్లో, ఫార్చ్యూన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఫాదర్కి సంబంధించిన కొన్ని రిస్ట్రిక్షన్స్, లేకపోతే కొన్ని ట్రబుల్స్, సమస్యల విషయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంత ఫేడ్ అవుట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. మీ లక్ని, గ్రోత్ని రిస్ట్రిక్ట్ చేస్తున్న విషయాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇన్ని గ్రహాలు లాభస్థానంలో ఉండి శని కూడా దశమస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కీలకమైన మార్పులు కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కానీ, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మంచి వార్తలు వినటం కానీ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా వృషభ రాశి వారికి చాలా వరకు కనిపిస్తుంది. ఏదైనా ఈ వారం అంతా కూడా మీరు హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు. లాభస్థానం అయినా కూడా 6, 8, 12 ఆధిపత్యాలు కలిసి ఉన్నాయి కాబట్టి లాభస్థానానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఫ్రెండ్ సర్కిల్తోనూ, నెట్వర్క్ సర్కిల్ అండ్ మీకు ఏదైతే గ్రూప్ యాక్టివిటీస్లో పనిచేస్తారో గెయిన్ కోసమో, ప్రాఫిట్ కోసమో, ఆ విషయాల్లో చాలా బ్యాలెన్స్డ్గా మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మంచి బాగా కలిసి వస్తుంది. సో ఈ విధంగా వృషభ రాశి వారికి మనం చూసినప్పుడు ఏదైతే వీరికి రాహువు 1000 స్థానంలో ఉన్నారు. సో దుర్గామాత ఆరాధన వీరికి చాలా మంచి చేస్తుంది. రవి బుద్ధులు లాంటి గ్రహాలు రాశిలో ఉండటం వల్ల కొంత షార్ట్ టెంపర్ అనేది, అలాగే కొంత హీట్ ఎలిమెంట్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత వీరికి బాడీకి సంబంధించిన సమస్య అనేది కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. సో ఏదైనా ఈ యొక్క వృషభ రాశి వారికి అంత పెద్ద ట్రబుల్స్ ఏం కనిపించట్లా, కానీ ఈ విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే మరి రవి రాశిలో కూడా ఉన్నారు కాబట్టి జపా కుసుమ సంకాసం రవికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక దశమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రాహువు, ఈ యొక్క 2 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తుంది మిథున రాశి వారికి. అదేవిధంగా 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు ఈ యొక్క 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే మిథున రాశి వారికి సంబంధించి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉండడం, ఈ వారం శుక్రుడు, కుజుడు, గురుడు వరుసగా 10th హౌస్లో యుతి చెంది ఉన్నారు. ఉద్యోగపరమైన విషయాల్లో ఏవైతే మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయో గత నెల నుంచి మిథున రాశి వారికి ఆ యొక్క మార్పులు చేర్పుల్లో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు హైలైట్ అవుతూ ఉన్నాయి. అంటే కర్మస్థానానికి సంబంధించి అంటే మీరు చేయాల్సిన పని అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఇక్కడ ఈ రాశి వారికి పంచమాధిపతి ఉచ్చులో ఉండటం, సంతానపరమైన విషయాలని మీరు వారి సంతానానికి సంబంధించిన విషయాలు, పిల్లలకి సంబంధించిన విషయాల్లో మీరు వాళ్ళకి సంబంధించిన ఏవో డ్యూటీస్ నిర్వర్తించాల్సి రావటం. సో అలాగే ఇక్కడ 6th and 11th హౌస్ లార్డ్ కూడా కుజుడయ్యి 10th హౌస్లోకి వస్తున్నారు. సో అలాగే ఈ 6th హౌస్ లార్డ్ కూడా కుజుడు అవటం 10th హౌస్లోకి రావటం వల్ల కొంత జాబ్ అట్మాస్ఫియర్కి సంబంధించి మొన్నటి వరకు కొంత స్మూత్గానే జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో కొంత ఇక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ లాగా అనిపించే ఆస్కారాలు ఈ వారం ఉన్నాయి సోమ మంగళవారాల్లో. అయితే లాభాధిపతి కూడా కుజుడే అవటం వల్ల, ఆయన గురుడికి మిత్రుడే అవటం వల్ల ఇక్కడ మీరు కొంత ర్యాష్నెస్గా కానీ కొంత మొండిగా కానీ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మనం ఇలా స్మూత్గా వెళ్తే కుదరదు. కొంత
కొంత డామినేటింగ్గానే ముందుకు వెళ్ళాలనుకుంటారు. సో ఆ పరంగా లాభాధిపతి కూడా కుజుడు అవటం వల్ల ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొన్ని సందర్భాల్లో కుజుడి వల్ల గుర్తింపు కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే మీ బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఉద్యోగపరమైన ఎన్విరాన్మెంట్లో ఎక్కడా కూడా డిస్ప్యూట్స్ అనేవి పెట్టుకోకూడదు, ఆర్గ్యుమెంట్స్ అనేవి. ఇక బుధ గురువారాల్లో చూస్తే కనుక ఈ రాశికి సప్తమాధిపతి అయిన గురుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే ఆస్కారాలు చాలా బాగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన వ్యవహారాలు చూడటము, సంతానానికి సంబంధించిన వ్యవహారాలు చూడటము, వాటితో పాటుగా మీ ఉద్యోగానికి సంబంధించిన డ్యూటీస్ నెరవేర్చడం, ఇలాగంటే మీ కర్మస్థానం అనేది ఈ వారం చాలా యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు చేయాల్సిన పనులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అది మీ సంతానం గురించి, మీ లైఫ్ పార్ట్నర్ గురించి, బిజినెస్ గురించి, వ్యాపారం గురించి, వాటికి సంబంధించిన విషయాల్లో తిరగటం కానీ. సో ఈ విధంగా కర్మస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది ఈ వారం. సో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టైం. ఎందుకంటే 3 గ్రహాల యుతి నడుస్తుంది కాబట్టి చాలా స్కోప్ అనేది, రెఫరెన్స్ అనేది మీకు ఇక్కడ దక్కుతుంది. కాబట్టి మిథున రాశి వారికి చాలా వరకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఇది బాగా మంచి సమయంగా మనం చెప్పచ్చు. వారాంతంలో శుక్ర శనివారాలకు వచ్చేసరికి ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. దదిశంక తుషారాభం, చంద్రుడి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. శుక్ర శనివారాలు మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉన్నాయి. మొన్నటి వరకు కూడా చాలా వరకు హెల్త్ పరంగా అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ లాస్ కానీ, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఏర్పడటం కానీ, సో ఇలాంటి అన్సర్టనిటీస్ ఏవైతే ఎదురవుతూ వచ్చాయో ఈ వారం మీకు అవి కనిపించవు. గతంతో పోల్చుకుంటే ఇక్కడ హెల్త్ పరంగా కానీ వీటన్నిటి విషయాల్లో చాలా రిలీఫ్ వచ్చింది మనకి అన్నట్టు ఉంటుంది. సో అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఇక్కడ వీరికి రవి కూడా 1000 స్థాన సంచారంలోకి వస్తున్నారు. కాబట్టి కొన్ని షార్ట్ జర్నీస్ వల్ల, చిన్నపాటి ప్రయాణాల వల్ల ఖర్చు కానీ, సిబ్లింగ్స్ వల్ల కానీ, మీ ఫ్రెండ్స్ వల్ల కానీ కొన్ని ఖర్చులు కానీ, లగ్నాధిపతి కూడా 1000 స్థానంలో ఉన్నాడు, చతుర్థాధిపతి కూడా 1000 స్థానంలో ఉన్నాడు. సో మదర్ రిలేటెడ్గా కానీ, సో బుధరవులు కొంత 1000 స్థానంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు కొంత ఎక్స్పెండిచర్స్ అనేవి జనరల్గా అవుతూ ఉంటాయి. కానీ కర్మస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఉద్యోగాలకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి రావటం, డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్కి లెస్ ప్రయారిటీ ఇచ్చే ఆస్కారాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే ఈ ఉద్యోగం మీద ఉన్న ఒత్తిడి మీ ఫ్యామిలీ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, మీ గృహం మీద కూడా, మీ ప్రాపర్టీస్ మీద, మీ డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ మీద కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో అంటే ఇక్కడ మోర్ వర్క్ లెస్ పీస్, ఉద్యోగం ఉంది చాలు కదా తర్వాత సంగతి. సో కాబట్టి ఈ విధమైన రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది. బుధుడు రవి ఇద్దరు కూడా 1000 స్థానంలో ఉన్నారు కాబట్టి బుధుడికి రవికి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది మిథున రాశికి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ వారం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయని చెప్పచ్చు. ఈ రాశి వారికి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉండగా, అలాగే బుధ గురు శుక్ర శని 4 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. అంటే చంద్రబలం బాగుంది. గురుడు శుక్రుడు నవమస్థానంలో, రాహు దశమంలో, బుధుడు రవి లాభస్థానంలో, మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఏర్పడుతుంది. సో ఇంతకు మించి ఏం కావాలి? ఈ రాశి వారికి చంద్రుడి యొక్క సంచారం 4 స్థానం మీద ఉండగా 4, 5, 6, 7 చతుర్థాధిపతే కానీ, పంచమాధిపతే కానీ, నవమాధిపతే కానీ ముగ్గురు కూడా యుతి చెంది నవమ స్థానంలో ఉన్నారు ఈ వారం. సో ఇక్కడ ఈ వారం స్పిరిచువల్ జర్నీస్ కానీ, క్షేత్ర దర్శనాలు కానీ, డివోషనాలిటీ కానీ, దైవభక్తి కానీ ఎక్కువగా కనిపిస్తుంది. చక్కగా మొక్కులు తీర్చుకోవటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. చతుర్థాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి
ఈ యొక్క త్రికోణాధిపతి కేంద్రాధిపతి త్రికోణాధిపతులు కలిసి ఉంటాం నవమ స్థానంలో. మీ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో చాలా బాగా కలిసి వచ్చే అంశం. కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం అయిపోయింది. ఉద్యోగంలో మీరు ఎదుర్కొంటున్న డిఫికల్టీస్ కానీ, సంతానపరంగా మీరు ఎదుర్కొంటున్న డిఫికల్టీస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ విషయాల్లో కానీ, బ్లడ్ హిమోగ్లోబిన్ అండ్ సమ్ కట్స్ ఇలాగా కొన్ని ఇష్యూస్ వాటి నుంచి మీరు బయటపడ్డట్టే. ఏదైతే దశమాధిపతి కూడా కుజుడు అవ్వటం, చతుర్థాధిపతి కూడా శుక్రుడు అవ్వటం, అలాగే పంచమాధిపతి నవమాధిపతి కలిసి ఉంటాం, జీవితంలో అభివృద్ధికి దోహదపడే పునాదులు అనేవి ఈ సంవత్సరానికి ఈ టైంలో తప్పకుండా పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మే నెల ఈ 3వ వారంలో హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కానీ, ఫారెన్ ట్రావెల్ చూసుకునే వాళ్ళకి కానీ, ఫారెన్ ఛాన్సెస్ గురించి చూసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్స్ ఆశించే వాళ్ళకి కానీ, స్టేట్ టు స్టేట్ మైగ్రేట్ అయ్యే వాళ్ళకి కానీ ఈ టైం చాలా బాగుంది. కొన్ని శుభమూలకమైన శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వటం కానీ, కొన్ని శుభాలు కానీ ఈ టైంలో జరిగే ఆస్కారాలు మే 3వ వారంలో కంపల్సరీ జరుగుతున్నాయి. వారాంతానికి శుక్ర శనివారాల్లో వచ్చేసరికి చంద్రుడి యొక్క సప్తమ స్థాన సంచారం, సప్తమాధిపతి అష్టమంలోకి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బిజినెస్ పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ, కాంట్రాక్ట్ ఫారెన్ ట్రేడింగ్ పరంగా కానీ, క్లోజ్ రిలేషన్స్ పరంగా కానీ కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఇక్కడ మొదలవుతాయి. సో అదేవిధంగా ఏదైతే మ్యారిటల్ లైఫ్లోను, బిజినెస్ లైఫ్లోను ఇప్పటివరకు రిస్ట్రిక్ట్ అయిన విషయాలు ఉన్నాయో, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వ్యతిరేకతలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. రవి కూడా లాభస్థానంలోకి రావటం, ఈ యొక్క కర్కాటక రాశి వారికి ధనాధిపతి లాభస్థానంలోకి రావటం, కుటుంబానికి సంబంధించి మంచి లాభదాయకమైన వాతావరణం నడుస్తుంది. చక్కగా ధనపరంగా కూడా ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది, ఆర్థిక లాభం కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ తృతీయాధిపతి కూడా కర్కాటక రాశి వారికి లాభంలో ఉండటం వల్ల చక్కగా రవి బుధులు ఇద్దరు కూడా బుధాదిత్య యోగంతో లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి సునాయాసంగా మీకు ప్రాఫిట్ అండ్ గెయిన్స్ కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. నవమ స్థానంలో ఈ గ్రహాలు ఉండటం వల్ల లక్ కూడా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అష్టమ శని దోషం మాత్రం ఉంది కాబట్టి హెల్త్కి కొంత జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం వీరికి మంచి ఉత్తమమైన మార్గం. ఇది ఒక్కటి చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేది కర్కాటక రాశి వారు చక్కగా పొందే ఆస్కారాలు ఉన్నాయి. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక సింహరాశి వారికి ముఖ్యంగా ఈ వారం అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి అష్టమ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో బుధుడు, రవి ఈ యొక్క 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అదేవిధంగా తృతీయ స్థానంలో కేతువు 4 గ్రహాలు వెరసి వీరికి అనుకూలంగా ఉన్నాయి. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని ఇక 4 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం ఏదైతే వీరికి తృతీయాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి వరుసగా అష్టమ స్థానంలో ఉన్నారు. శుక్రుడు కావచ్చు, కుజుడు కావచ్చు, గురుడు కావచ్చు, 3, 4, 5 అధిపతులు అష్టమ స్థానంలో ఉంటాం. ఈ వారం సో మచ్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఉండటం కానీ, సడన్ జర్నీస్ ఉండటం కానీ, సంతానపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రైవింగ్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పేరెంట్స్ హెల్త్ విషయంలో కూడా కొంత కేర్ తీసుకోవాలి. ఇంపాక్టింగ్ యువర్ హెల్త్ అండ్ సమ్ సడన్ ఎక్స్పెండిచర్స్, సమ్ సడన్ సిచ్యువేషన్స్. కాబట్టి ఈ వారం అంతా కూడా అంటే పెద్దగా అంటే గురుడు అష్టమాధిపతి అష్టమంలో ఉన్నారు, కుజుడికి కూడా అది మిత్రక్షేత్రమే అయింది కాబట్టి అంత పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ అష్టమ స్థానంలో ఈ గ్రహాలు అనేవి ఉండటం అనేది ముఖ్యంగా ఈ వారం అంతా కూడా కొంత టెన్స్గా గడిచే ఆస్కారాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల గురించి మీరు చేస్తున్నారనుకోండి ఫోకస్, దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, జాయింట్ అకౌంట్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల మీద దీని ప్రెషర్ ఎక్కువగా పడుతూ ఉంది. సో ఈ విషయాల్లో కూడా వీరికి ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి యాక్చువల్గా శుక్రుడు ఉచ్చస్థితిలో అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ మనం చెప్పుకున్నట్టు మీది కాదండి, ఇన్లాస్ది కావచ్చు, ఇన్హెరిటెన్స్ది కావచ్చు, కలిసి వచ్చే ఆస్కారాలు కూడా లేకపోలేదు. బట్ హెల్త్ పరమైన విషయంలోనూ ఈ యొక్క సడన్ చేంజెస్ విషయంలోనూ ఈ వారం కొంత జాగ్రత్త తీసుకోవాలి. వారాంతానికి వస్తే శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక
షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, షష్టమాధిపతి కూడా శని మీకు సప్తమంలోకి వచ్చారు. సో ఏదైతే ఈ సప్తమ శని నడుస్తూ ఉంది కాబట్టి కొంతవరకు మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మంచి అండర్స్టాండింగ్తో ఉండటం ఒకటి. బిజినెస్ విషయంలో కూడా బిజినెస్ పార్ట్నర్తో కూడా చేసుకునే డీలింగ్స్ ఏవైతే ఉంటాయో సో ముందు చెప్పుకున్న విధంగానే ఒక ఆర్డర్గా ఒక డిసిప్లిన్డ్గా వెళ్తే ఎటువంటి ఇబ్బందులు రావు. అంటే ఇక్కడ సప్తమంలో శని ఉంటాం, అష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటాం, అష్టమ కుజదోషం కూడా ఉంటాం. సో ఈ విధమైన ట్రాన్సిట్లో ఎక్కడ కూడా భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. క్లోజ్ రిలేషన్స్ మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యాపార భాగస్వామితో కానీ కస్టమర్స్తో కానీ ఇక్కడ కొంతవరకు బ్యాలెన్స్డ్గా నడవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ రాశిలోకి వచ్చిన ఈ శని డైరెక్ట్ ఆస్పెక్ట్, సప్తమంలోకి వచ్చిన ఈ శని డైరెక్ట్ ఆస్పెక్ట్ మీ రాశి మీద ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఒక్కసారి తగ్గినట్టు అనిపిస్తుంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ తీసుకోవాలి. ఏదైనా ఈ వారం మొత్తం కూడా అష్టమ స్థానం ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ వారం నడిచే ప్రతి విషయం కూడా పూర్తి అవగాహనతో మాత్రమే మీరు స్టెప్స్ వేస్తూ ముందుకు వెళ్ళాలి. ర్యాష్ డ్రైవింగ్ కానీ ర్యాష్ డెసిషన్స్ కానీ పనికిరావు. అంటే ర్యాష్నెస్కి సంబంధించిన ఏ విషయమైనా అష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి కుజుడికి గురుడికి ముఖ్యంగా ప్రతి గురువారం గురువుగా కొలిచే దేవాలయం దర్శించుకోవడం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా మంచిది. కుదిరితే కనుక కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేస్తే ఫిక్స్డ్ అసెట్స్ గృహపరంగా డొమెస్టిక్ లైఫ్ పరంగా పేరెంట్స్ పరంగా ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి ఇది ఇవ్వటం వల్ల. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, కుజ నవగ్రహ శాంతి మంత్రం, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఈ వారం ముఖ్యంగా యోగిస్తున్న గ్రహాలు షష్టమ స్థానంలో శని సంచారం బాగుంది, సప్తమంలో గురు సంచారం బాగుంది. 2 మేజర్ ప్లానెట్స్ వీరికి అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశి వారికి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ మంగళ వీరికి అనుకూలంగా ఉంది. ఈ వారం మనం గమనించినట్టయితే 2, 3, 4, 5 స్థానాధిపతులు వరుసగా ఈ యొక్క రాశికి శుక్రుడు కావచ్చు, కుజుడు కావచ్చు, గురుడు కావచ్చు వరుసగా సప్తమ స్థానంలో ఉన్నారు. సో ఈ వారం మోర్ ఇంపాక్టింగ్ యువర్ 7th హౌస్. సో ఇక్కడ వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపారం గురించి తీసుకునే డెసిషన్స్ విషయంలో కావచ్చు, ఫారెన్ ట్రేడింగ్ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కీలకమైన దశకి ఈ వారం చేరుకోబోతున్నాయి. సో కాబట్టి 7th హౌస్ అనేది చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. సప్తమ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మంచి మ్యాచెస్ కానీ బిజినెస్ కానీ అంతా బాగుంటుంది. నవమాధిపతి కూడా శుక్రుడు చక్కగా ఉచ్చ స్థితిలో మీకు సప్తమ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు వ్యాపారంలో లక్కు అదృష్టం కూడా కలిసి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ వారం కుజుడు మంగళవారం నుంచి ఏదైతే సప్తమ స్థానంలోకి వస్తున్నాడో థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ వల్ల కానీ సడన్గా ఏర్పడిన ఒక పరిస్థితి వల్ల కానీ సమ్ డిస్టర్బెన్స్ అనేది వచ్చే ఆస్కారాలు మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్ లైఫ్లో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్లో కావచ్చు కనిపిస్తుంది. సో ఈ విధంగా మీ రిలేటివ్స్లోనో లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా సరే ఎంట్రీ వల్ల సమ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ క్లోజ్డ్ వన్స్, మీ దగ్గర వాళ్ళతో సమ్ డిస్టర్బెన్స్ అనేది, అలాగే ఏర్పడ్డ కొన్ని సడన్ సిచ్యువేషన్స్, సడన్ ఈవెంట్స్ వల్ల కావచ్చు కొంత ఈ తాలూకాగా వెళ్తున్న కొంతవరకు చక్కగా స్మూత్గా వెళ్తున్న వ్యాపారం కానీ మ్యారిటల్ లైఫ్ కానీ ఇవన్నీ కొంత డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బట్ కుజుడికి ఇది మిత్రక్షేత్రమే అవటం వల్ల అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ ఉండవు, సానుకూలంగానే ఉంటాయి కానీ డిస్టర్బెన్సే. సో సప్తమ కుజ దోషం అనేది ఉంది కాబట్టి మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో కానీ లేకపోతే మీ ఎదుటి వాళ్ళతో కానీ ఫైటింగ్ అనేది చేయకుండా ఉండటం అనేది మంచిది. డిస్ప్యూట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ. వారాంతానికి వచ్చేసరికి శుక్ర శనివారాల్లో ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం,
ముఖ్యంగా ఈ యొక్క వారాంతంలో మీరు గమనించదగిన విషయం, సంతానపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీ ఆలోచనలు, మీ క్రియేటివిటీ, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతకాలం స్ట్రక్ అయిపోవటం కానీ, డిలే అవ్వటం కానీ, చాలా వరకు కూడా వీటిని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు చాలా కృషి చేయడం, కష్టపడడం కనిపించి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆ సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్, మీ యొక్క క్రియేటివ్ థింకింగ్స్, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అంత రిస్ట్రిక్షన్ కానీ, అంత డిలే కానీ, అంత ప్రెషర్ కానీ కనిపించదు ఈ వారం. సో ఇది గమనించదగిన విషయం. శని కూడా షష్టమ స్థాన సంచారంలోకి ఎంటర్ అవుతున్నారు. చక్కగా ఇది కూడా ఒక మీకు విన్ ఓవర్ యువర్ ఎనిమీస్, ఏదైతే శత్రు విజయాన్ని దిశగా మీరు నడిచే ఆస్కారాలు కూడా ఈ వారాంతంలో లేకపోలేదు. సో ఏదైనా ఈ రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు, రవి కూడా నవమస్థానంలోకి వస్తున్నారు. బుధుడు, రవి ఇద్దరు వ్యయాధిపతి కూడా. కాబట్టి ఫాదర్ హెల్త్ గురించి, అలాగే కొన్ని విషయాల్లో ఎక్కువ స్ట్రెస్ ఉండటం కూడా గమనించదగిన విషయం. లాంగ్ జర్నీస్ విషయంలో కావచ్చు. రవి బుధులు నవమస్థానంలో ఉంటాం, సప్తమంలో కూడా ఇన్ని గ్రహాలు ఉంటాం. జర్నీస్ అనేది కీలకంగా మారుతున్నాయి. కాబట్టి ఓవర్ స్ట్రెయిన్ అనేది జర్నీస్లో కనిపిస్తూ ఉంది యాక్చువల్గా. సో ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఏదైతే ఈ కన్యా రాశి వారికి మనం చెప్పుకున్నట్టు సప్తమ స్థానంలో కుజదోషం అనేది కనిపిస్తుందో ఈ వారం, ఈ సప్తమస్థ కుజుడికి కుజనవగ్రహ శాంతి మంత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి ఈ వారం చూస్తే కనుక వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే, వీరికి ఇక్కడ షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారము, అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం, ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి కనిపిస్తుంది. మిగతా 7 గ్రహాలు కూడా కొంత ప్రతికూలంగానే ఉన్నాయి. 1, 2, 3, 4 స్థానాల మీదుగా ఈ రాశి వారికి రాశి నుంచే చంద్రుడి యొక్క సంచారం మొదలవుతుంది ఈ వారం. 1, 2, 3 స్థానాధిపతులు వరుసగా షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ లగ్నాధిపతి షష్టమంలో ఉంటాం, ద్వితీయాధిపతి షష్టమంలో ఉంటాం, తృతీయాధిపతి షష్టమంలో ఉంటాం. సో ఇక్కడ మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, మీకు మీ హెల్త్కి సంబంధించిన విషయాల్లో, మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులకి, మీ క్లోజ్ రిలేటివ్స్కి సంబంధించిన విషయాల్లో, అండ్ ఇక్కడ మీరు జనరల్గా ఏదైతే మీ యొక్క సర్వీస్ ఉంటుందో ఆ సర్వీస్ సంబంధించిన విషయాల్లో ఫుల్ బిజీగా ఈ వారం మొత్తం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ వారం అంతా కూడా ట్రబుల్ షూటింగ్లకే సరిపోద్ది. సో కాబట్టి అక్కడ హెల్త్ పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రవి కుజ గురుల యుతి షష్టమంలోను, మళ్ళీ రవి బుధుల యుతి ఏతోస్లో జరుగుతుంటే 5 గ్రహాలు ఇక్కడ మనకి దుస్థానాల్లో ఉన్నాయి. కొంత టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ ఏదైనా సరే డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఫస్ట్ ఈ వారం అంతా కూడా కొంత ఎక్కువగా మీరు ట్రబుల్స్ అనేది వాటిని ట్రబుల్ షూట్ చేసుకునే విషయమే ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు వరుసగా మొదటి 5 రోజులు కూడా. సో కాబట్టి లగ్నాధిపతి షష్టమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ ఫీమేల్ పర్సనాలిటీస్ విషయంలో కాన్ఫ్లిక్ట్, వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటాం. ఇక్కడ కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ వారం అనేది వాటి యొక్క గ్రావిటీ అనేది పెరిగే ఆస్కారాలు అనేవి కనిపిస్తున్నాయి. బట్ కుజుడు లాంటి గ్రహం ద్వితీయ సప్తమాధిపతి ఇక్కడ షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ ఏదైతే మీరు ఓవర్కమ్ చేయలేకపోయారో ఈ యొక్క నెలలో మొదటి 2 వారాల్లో కొన్ని డిఫికల్టీస్ని ఈ కుజుడి రాక ఎప్పుడైతే 6th హౌస్లోకి వస్తే కొంత బూస్ట్ ఇస్తాడు ఆయన. సో కుజుడి రాక వల్ల అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ అండ్ మీ లైఫ్ పార్ట్నర్ కానీ, మీ బిజినెస్ పార్ట్నర్ కానీ, మీ బిజినెస్ వ్యవహారాలు కానీ, ధనపరమైన విషయాలతో కానీ మీకు వచ్చే డిఫికల్టీస్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. కుజుడి యొక్క బలం వల్ల మీరు గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలు, వీళ్ళు ఏమీ ఫైటింగ్ చేయలేరు, మంచి మాటలు చెప్పడం తప్పించి. ఇక ఇలా కాదు వీళ్ళకి చేతొద్దని చూపించాలని కుజుడు ఇక్కడ ఎంట్రీ అవ్వటం వల్ల ఈ వారం కుజుడి ఎంట్రీ మీకు తప్పకుండా మొదటి 2 వారాల్లో మీరు సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ ఈ వారం సాల్వ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మరి అష్టమాధిపతి ద్వితీయ సప్తమాధిపతి కూడా అవటం, షష్టమాధిపతితో కలవటం, ఈ 2 గ్రహాలు కూడా అష్టమంలో ఉండటం, కొంతవరకు కూడా మోర్ టేక్ కేర్ అబౌట్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ అలసిపోకుండా ఉండటం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇక్కడ చూడాల్సిన అవసరం.
సో ఇక్కడ 8th హౌస్ అంటే అత్తమామలతో కాన్ఫ్లిక్ట్స్కి వెళ్ళకూడదు, వివాదాలకు వెళ్ళకూడదు. జాయింట్ అత్తమామలతో కానీ మీ జాయింట్ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళతో కానీ, సేమ్ టైం కుటుంబంలో వాళ్ళతో కూడా. సో ఇలాగా మొత్తంగా వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. మొన్నటి వరకు కూడా ఈతి బాధలు, డొమెస్టిక్కి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో మీరు పడ్డ స్ట్రెస్, స్ట్రెయిన్, రెస్ట్రిక్షను, లేకపోతే ఈ గృహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం, సో ఉద్యోగపరమైన విషయాల్లో కూడా తీవ్రమైన ఒత్తిడి. ఈ వారం మీకు ఈ శుక్ర శనివారాల్లో అరే గతంతో పోలిస్తే ఇప్పుడు అంత లేవే అనిపించే విధంగా ఉంటుంది. మంచిదేగా. సో అర్ధాష్టమ శని లేదనమాట. అర్ధాష్టమ శని పోయినట్టు మీకు ఇక్కడ చిన్న విషయం అనేది ఈ వారాంతంలో మే నెలలో మీకు ఇక్కడ తెలిసే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి. సో ఏదైనా గురుడు, శుక్రుడు, రవి లాంటి గ్రహాలు, గురు, శుక్ర, రవి, ఈ యొక్క 3 గ్రహాలు కూడా కొంత అనుకూలత లేదు కాబట్టి గురుడికి, శుక్రుడికి, రవికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. లక్ష్మీదేవి ఆరాధన ప్రతి శుక్రవారం చేసుకోవటం, శుక్రుడికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోవటం మీకు మంచిది. ఇక్కడ ఈ విధంగా చేసుకుంటే ఈ వారం ఇంకా మంచి రిజల్ట్స్ అనేది తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సంబంధించి వద్దాం. ఈ వారం వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఈ వారం వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు పంచమ స్థానంలో గురుడు, శుక్రుడు, షష్టమ స్థానంలో రాహువు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఏదైతే వృశ్చిక రాశి వారికి వారం మనం చూసినట్టయితే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, శుక్ర, శని ఈ యొక్క 3 రోజులు కూడా వీరికి ఈ యొక్క 4 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ వారం 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంటాం. వరుసగా ఆ యొక్క శుక్రుడు కానీ, కుజుడు కానీ, గురుడు కానీ ముగ్గురు కూడా పంచమ స్థానంలో ఉంటాం. సో గురు శుక్రుల యొక్క యుతి ఏదైతే పంచమ స్థానంలో జరుగుతూ ఉందో మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, షేర్స్కి సంబంధించి, సంతానానికి సంబంధించి, మీ యొక్క పెట్టుకునే ఆలోచనకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ మీకు ఇక్కడ పెరుగుతూ వస్తాయి. మే నెలంతా కూడా ఏప్రిల్ నుంచి చేంజ్ అయిన ఈ యొక్క గ్రహస్థితుల వల్ల. సో ఇక్కడ ఈ వారం అంతా కూడా అది యాక్షన్ రూపం దాల్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క గెస్సింగ్స్, మీ యొక్క థింకింగ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా అది ఇప్పుడు యాక్షన్ రూపం దాలుస్తుంది. సో దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, ఇప్పటిదాకా మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో ఆ విషయాలన్నింటిలో కూడా ఒక డిసిప్లైన్డ్గా, సంతానం పిల్లల విషయంలో కూడా, పిల్లల్ని ఎడ్యుకేషన్ చదువుకునే విషయంలో కూడా పిల్లల్ని ఒక డిసిప్లైన్డ్గా వాళ్ళకి మనం చదువు నేర్పించాలి. సో డిసిప్లైన్డ్గా మనం ఇన్వెస్ట్ చేయాలి. సో మొత్తం యాక్షన్ ప్లాన్లోకి దిగిపోతారనమాట. సో లగ్నాధిపతి కుజుడు యాక్చువల్గా పంచమ స్థానంలోకి రావటం, ఇది ఆయనకి మిత్రక్షేత్రమే అయ్యింది. సో ఏదైనా పంచమ స్థానానికి సంబంధించి టోటల్ హైలైట్గా కనిపిస్తుంది ఈ వారం. సో ఈ వారం ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు చాలా విషయాలు యాక్షన్ రూపం దాలుస్తాయి. సో పంచమాధిపతి కుజుడు కొంచెం హార్ష్ బిహేవియంగ్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. విత్ యువర్ ఓన్, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ అభిమానిస్తారో సంతానపరమైన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని అభిమానించే వాళ్ళ పట్ల కొంత మీరు ర్యాష్గా బిహేవ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే 6th లార్డ్ కూడా కుజుడై పంచమ స్థానంలో ఉన్నారు. సో దీనివల్ల 6th లార్డ్ కూడా అవటం వల్ల కొన్నిసార్లు ఈ షష్టాధిపత్యం కూడా ఉండటం వల్ల పిల్లలకి సంబంధించిన హెల్త్ కానీ, పిల్లలకి సంబంధించిన విషయాలు కొన్ని డిఫికల్ట్ కానీ, అండ్ ఇవి కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలో మీరు కొంత ఓవర్ డామినేటింగ్గా మాట్లాడి, లేకపోతే కొంత హార్ష్గా ఉండటం కానీ, ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే, అంటే ప్రీవియస్ 2 వీక్స్ ఎలా ఉన్నారో అలాగే ఉంటూ యాక్షన్ రూపంలో మాత్రం ముందుకు వెళ్తే అన్నీ కూడా కలిసి వస్తాయి. మే మొదటి 2 నెలలు అలా ఉన్నారో అలాగే ఉంచి మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం యాక్షన్ రూపంలో మార్చేటప్పుడు కొంత డిసిప్లిన్డ్గా ముందుకు వెళ్ళండి, అంతేగాని హార్ష్గా వద్దు. ఇలా ముందుకు వెళ్తే చాలా వరకు మీకు అనుకున్న పనులు అవుతాయి. సో అలాగే ఈ సమయంలో పెట్టుబడులకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఆలోచనలు చేయటం, ఎందుకంటే పంచమం నుంచి లాభస్థానాన్ని చూస్తాయి కాబట్టి ఈ గ్రహాలు. సో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఎలా మనం ప్రాఫిట్ పొందాలి, గెయిన్ పొందాలి అనేది కూడా మీరు ఆలోచించే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వారాంతానికి చూస్తే కనుక శుక్ర శనివారాల్లో చంద్రుడి 3వ స్థాన సంచారంలో ఉన్నారు.
సో ఇక్కడ మీకు కొంత అర్ధాష్టమ శని అనేది స్టార్ట్ అయ్యిందన్న విషయం మీకు ఇప్పుడే తెలుస్తుంది. సో ఏదైతే సమ్ డిఫికల్టీస్ మీ సిబ్లింగ్స్ విషయంలో కానీ, నైబర్స్ విషయంలో కానీ, క్లోజ్ కొలీగ్స్, క్లోజ్ రిలేటివ్స్ విషయంలో ఉన్నాయో అవి పోతాయి. అవి పోయి ఇప్పుడు డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి మీకు ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంటాయి, వాహనాలకు సంబంధించి కానీ, గృహపరమైన విషయాలకు కానీ. సో ఈ విధంగా అర్ధాష్టమ శని మీకు మొదలైంది కాబట్టి మరి శనికి సంబంధించిన శని నవగ్రహ శాంతి మంత్రము ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం, ఇది చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. సో ఈ విధమైన చేసుకుంటే కనుక పరిహారాలు వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో సప్తమ స్థానంలో ఉన్నారు. చక్కగా అనుకున్న పనులన్నీ కూడా వివాహాది శుభకార్యాల విషయంలో, వ్యాపార విషయంలో ముందుకు కదలాలి. బట్ రవి బుధులు లాంటి యొక్క ప్లానెట్స్ కొంత మళ్ళీ రావటం వల్ల, మీ యొక్క రాశిలోకి రవి కూడా రావటం వల్ల కొంత మ్యారిటల్ లైఫ్లో మీ జీవిత భాగస్వామికి మీరు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా కూడా కొన్ని కారణాలు, జాబ్, ప్రొఫెషనల్ మ్యాటర్స్ అనేవి ఇవి ఎక్కువగా మీ యొక్క దాంపత్య జీవితానికి ఇది జాబ్ అండ్ ప్రొఫెషన్ అనేది వృత్తిలో ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టాల్సి రావటం వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంది. సో కాబట్టి రవికి కూడా జపాకుసుమ సంకాసం చదువుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ధనుసు రాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి లాభంలో కేతువు, అలాగే చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో శని, షష్టమంలో రవి, బుధ, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురువారాలు వీరికి 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. అంటే చంద్రుడు కూడా చక్కగా సగం రోజులు అనుకూలిస్తున్నట్టే. కాబట్టి వెరసి మొత్తంగా వీరికి ఒక 6 గ్రహాల యొక్క అనుకూలత వేసుకోవచ్చు. సో ఈ వారం ధనుసు రాశి వారికి చూసినప్పుడు లాభస్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం. సో ఇక్కడ మీరు ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, గతంలో అనవసరంగా దీని విషయమే ఎన్ని ఎక్స్పెండిచర్లు పెట్టాం, మనకు తెలియకుండా ఎంత డబ్బు నష్టపోయాం, ఎంత ఖర్చు పెట్టేశాం అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలని, ఎక్స్పీరియన్స్లు అన్నీ తీసుకొని మీరు ఇక్కడ మాత్రం ఆ తప్పు చేయకుండా దాన్ని మీరు ప్రాఫిట్గా మార్చుకునే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ లాభాధిపతి శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో చతుర్థ స్థానంలో ఉన్నారు. లగ్నాధిపతి గురుడు కూడా చతుర్థంలో ఉన్నారు. ఈ యొక్క వ్యయాధిపతి కుజుడు కూడా చతుర్థంలో ఉన్నారు. సో ఈ వారం అంతా కూడా మీకు ఎమోషనల్గా గడిచే ఆస్కారాలు, మోర్ ఎమోషనేటివ్గా గడిచే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ వారం అంతా కూడా యువర్ డొమెస్టిక్ ఫ్రంట్ మీదే ఎక్కువగా ఇక్కడ ఎక్కువ గ్రావిటీ అనేది ఉంది. అంటే 4th హౌస్ రిలేటెడ్ గృహపరమైన విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాలు, మదర్ హెల్త్కి సంబంధించి కానీ, మదర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, గృహపరమైన విషయాలకు కానీ ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ యువర్ ఇన్నర్ పీస్. మీ యొక్క మానసిక మనశ్శాంతిని సంబంధించి ఈ వారం ఇండికేట్ చేస్తోంది. ఏదైతే గురుడు ఆల్రెడీ మీ లగ్నాధిపతి చతుర్థ స్థానంలోకి వెళ్ళారు ఏప్రిల్ 13వ తారీఖు నుంచి. సో ఈ విధంగా గురుడు మీకు కొంత ఇప్పటిదాకా పడిన శ్రమ కావచ్చు, లేకపోతే పెట్టిన ఎఫర్ట్స్, కృషి కావచ్చు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, కొంత ఇన్నర్ పీస్ మనశ్శాంతిగా ఉందాం అనుకుంటూ ఉంటాడు. శుక్రుడు, లగ్నాధిపతి ఇద్దరు కూడా చతుర్థ స్థానంలో ఉండటం వల్ల గృహానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీకు కొంత అనుకూలమైన వాతావరణం అనేది ఇక్కడ కలిసొచ్చే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి. అట్ ద సేమ్ టైం కుజుడు లాంటి గ్రహం కూడా ఈ వారం నుంచి ఇన్వాల్వ్ అవుతున్నారు. మే మొదటి 2 వారాల్లో గృహపరమైన విషయాల్లో మీకు నెమ్మదిగా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి, కొంత ఇన్నర్ పీస్ ఉంటూ ఉంటుంది. ఈ 3వ వారంలో మాత్రం గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత యాక్షన్ ప్లాన్ని మీరు అమలు చేయడం అనేది జరుగుతుంది. అంటే గృహపరంగా మీరు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల విషయంలో మీరు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, వాహనాల కొనుగోలు విషయంలో మీరు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ రూపం దాల్చే ఆస్కారాలు 4th హౌస్ రిలేటెడ్గా కనిపిస్తున్నాయి. సో మేము 1-2 వారాల్లో మీరు అనుకున్న విషయాలన్నీ కూడా ఈ యొక్క చతుర్థ స్థానానికి సంబంధించి ఈ యొక్క టైంలో యాక్షన్ రూపం దాలుస్తాయి. వాహనం కొనాలా వద్దా, గృహం తీసుకోవాలా వద్దా, గృహపరమైన విషయాల్లో ఎటువంటి చేంజెస్ చేయాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఎలాంటి స్ట్రక్చర్ తీసుకురావాలనే దాని మీద ఈ వారం మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో 4th హౌస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. దిస్ ఈస్ లెస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ జాబ్.
జాబ్ మ్యాటర్స్. ఎందుకంటే 4th హౌస్ కంటే గృహపరమైన విషయాల మీదే మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇదే విషయంలో రవి కూడా చేంజ్ అవుతున్నారు మీ 6th హౌస్లోకి, నవమాధిపతి. 6th హౌస్లో రవి బుధులు కూడా వస్తున్నారు. సో 6th హౌస్లో రవి మార్పు కూడా శత్రు విజయాన్ని ఇవ్వటం, మీ సర్వీస్ ఓరియంటెడ్గా మీకు అందాల్సిన డబ్బులు కానీ, సర్వీస్ ఓరియంటెడ్గా మీకు రావాల్సిన చాలా చాలా ధనం కానీ, వెల్త్ కానీ ఇవన్నీ తీసుకురావటం, హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేయటం ఈ విషయంలో మనకు కనిపిస్తుంది. సో వారాంతానికి శుక్ర శనివారాల్లో వచ్చేసరికి ఇక్కడ ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం. ఇక్కడ మీరు గమనించదగిన విషయం, ఏలినాటి శని ధనుసు రాశి వారికి ఒక 2.5 నెలల పాటు ఉండదు, మనం చెప్పుకుంటూ వస్తున్నాం చాలా మార్చి నుంచే. సో ఇక్కడ ఆ ఏలినాటి శని ఛాయలు మీకు ఇక్కడ కనిపించవు ఈ శుక్ర శనివారాల్లో. అరే కుటుంబ పరంగా, ధనపరంగా, ఫ్యామిలీ పరంగా, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎంత సఫర్ అయ్యామే, మనం ఇప్పుడు కొంత ధనపరమైన, కుటుంబపరమైన, ఫ్యామిలీ పరమైన, పేమెంట్స్కి సంబంధించి కానీ, హెల్త్ పరమైన విషయాల్లో అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్న సమ్ ఎక్స్పెండిచర్స్ విషయంలో కొంత సేవ్ అయినట్టే కనిపిస్తుంది మనకి అనే విధంగా కొంత మీకు మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే శని కూడా తృతీయ స్థానంలోకి వచ్చారు. చక్కగా అక్కడ మీకు ధైర్యం, సాహసం, విల్ పవర్ అనేవి నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ. కాబట్టి ధనుసు రాశి వారికి గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, గృహానికి సంబంధించిన ఇంటీరియర్ కానీ, వాహనాలకు సంబంధించి కానీ, గృహానికి సంబంధించిన వ్యక్తుల గురించి కానీ ఈ వారం అంతా కూడా మీరు డెసిషన్స్ తీసుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మే మొదటి 2 వారాల్లో ఏవైతే మీరు అనుకుంటూ వచ్చారో ఈ వారం అది యాక్షన్గా ముందుకు వెళ్తుంది. కాబట్టి ధనుసు రాశి వారికి మనం చూస్తే కనుక వీరికి ఈ కుజుడు మరి 4th స్థానంలో కొంతవరకు ఆయన అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి కొంత అంతా కూడా వ్యయాధిపతి కూడా అయ్యాడు కాబట్టి సోమ మంగళవారాల్లో కొంత ఖర్చులు కూడా తీసుకొస్తాడు. ఏదైనా 4th స్థానంలో కుజుడి యొక్క సంచారం కొంత అగ్రెసివ్నెస్ ప్లానెట్ కాబట్టి కుటుంబ పరిస్థితుల్లో ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటం కోసం వ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి చక్కగా కేజింపావు కందులు మంగళవారం పూట, కేజింపావు కందులు, రెడ్ క్లాత్ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో కానీ ఎక్కడైనా సరే దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, నిత్యం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, కుజనవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ వారం అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ధనుసు రాశి వాళ్ళకి. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక తృతీయ స్థానంలో ఉన్న కుజ శుక్రుల యొక్క యుతి వీరికి అనుకూలించే అంశంగా చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఈ వారం అలాగే దశమ స్థానంలో కేతువు కూడా 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వీరికి ఈ వారం అంతా కూడా ఎఫర్ట్స్. ఎటు చూసినా మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్, ఓన్ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఎటు చూసినా మీ స్వయం కృషి అనేది తప్పదు. అలాగే జర్నీస్ కూడా ఎక్కువయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కమ్యూనికేషన్కి సంబంధించి ఎక్కువ కమ్యూనికేట్ చేయాల్సి రావటం, షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువగా ఉండటం, ఇక్కడ న్యూ లెర్నింగ్ స్కిల్స్ సంబంధించిన విషయాల్లో కానీ, అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్కి కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఏదైనా కొత్త టెక్నికల్ వర్క్స్ నేర్చుకోవడానికి ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వటం కానీ, సో అలాగే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దశమాధిపతి కూడా కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. వృత్తిపరంగా కూడా చాలా వరకు కూడా సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మీకు యాక్చువల్గా హెల్ప్ చేసే వాళ్ళు, అంటే ఉద్యోగంలో కూడా ఎవరన్నా పక్కనోడు సెలవు పెట్టడమో, లేకపోతే మీకు ఇచ్చిన టాస్క్కి సంబంధించిన వర్క్ మీకు కూడా కొత్తదై ఉండటమో, దానికి సంబంధించి దాన్ని ఇంకా ట్రబుల్ షూట్ చేయాల్సి రావటమో, దాని గురించి ఎక్కువగా శ్రమ పడటమో ఇలాగ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే లాభాధిపతి అయిన కుజుడు కూడా ఈ వారం మీకు ఎంటర్ అవుతున్నారు. ఏదైతే గురు శుక్రులు ఇద్దరు తృతీయ స్థానంలోకి ఆల్రెడీ ఎంటర్ అయ్యారు ఈ యొక్క మకర రాశి వారికి తృతీయంలో. సో ఇక్కడ ఏదైతే మీ సెల్ఫ్ ఎఫర్ట్స్, ఓన్ ఎఫర్ట్స్, అలాగే ఈ శుక్రుడికి సంబంధించి మకర రాశి వారికి పంచమాధిపతి, దశమాధిపతి ఆయనే అయ్యారు. సో ఇక్కడ సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, సో ఏ సంతానపరమైన విషయాలు చూసినా, వృత్తిపరమైన విషయాలు చూసినా, ఏవి చూసినా కూడా అది మీ సెల్ఫ్ ఎఫర్ట్తోనే. అంటే ప్రతి పని కూడా మీ పిల్లలకు సంబంధించి మీరే చేయాల్సి వస్తుంది, ఉద్యోగానికి సంబంధించి మీరే చేయాల్సి వస్తుంది. ఇలా ఈ వారం అంతా కూడా సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు కొంత బిజీగా ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. షార్ట్ జర్నీస్, ఎక్కువ కమ్యూనికేషన్
చేయటం అనేది ఇక్కడ ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. సో అదేవిధంగా ఈ తృతీయ స్థానంలో ఉన్న అన్ని గ్రహాలు నవమస్థానాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంటే నవమస్థానాన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి, సో అలాగే గ్రోత్కి సంబంధించి గ్రోత్కి సంబంధించి ఫ్యూచర్ లక్కి అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల గురించి మీరు ఎక్కువగా ఈ వారం కష్టపడడం అనేది మనం ఇక్కడ గుర్తించదగిన విషయం. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక మీకు రాశిలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఏదైతే ఏలినాటి శని మీకు మొన్నటి వరకు సెకండ్ ఫేజ్ నడుస్తూ ఉందో, సో దీనివల్ల మీకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, మీ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, మీ ఐడెంటిటీకి మీ గుర్తింపుకి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ నుంచి మీ లైఫ్ పార్ట్నర్కి వస్తున్న ఇద్దరికి మధ్య డిస్టెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వారం కనిపించవు. చాలా వరకు కూడా మీ మీద స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. సో ధనాధిపతి శని మీకు ధనస్థానంలోకి వెళ్తున్నాడు. కుటుంబ పరంగా కొంత రెస్ట్రిక్షన్ పెరుగుతున్నా ధనపరమైన విషయాల్లో ఈ శని మీకు చాలా మంచి చేస్తాడు, ముఖ్యంగా ఆయన ఓన్ హౌస్ కాబట్టి. సో కాబట్టి మీ మీద స్ట్రెస్ స్ట్రెయిన్ పెయిన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. దాంతోపాటు ఈ వారం అంతా కూడా సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువగా కూడా మీరు మీ ఓన్గా మీరు పనిచేయాల్సి రావడం అనేది ఈ వారం గమనించదగిన విషయం. అది కూడా ఫ్యూచర్ గ్రోత్కి సంబంధించి మీరు కష్టపడతారు ఈ వారం అంతా. రవి కూడా ఈ వారంలో మారుతున్నారు. ఆయన పంచమ స్థానంలోకి వెళ్తున్నారు. రవి బుధులు ఇద్దరు పంచమ స్థానంలోకి వెళ్తున్నారు. యాక్చువల్గా రవి బుధుల యొక్క యుతి పంచమ స్థానంలో అంత ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఇవ్వదు కాబట్టి ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా అంత మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం కూడా కొంత తగ్గించుకుంటేనే మంచిది. ఎందుకంటే శని కూడా ఇప్పుడే ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు కదా, కొంత మనీ పరంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు ఫస్ట్ చూడండి ఈ మే నెల ఎలా ఉంటుందో, తర్వాత ఆలోచించవచ్చు. సో ఈ విధంగా మకర రాశి వారికి సంబంధించి కుజ శుక్రులు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు కొంత ప్రతికూలత తక్కువగా ఉంది కాబట్టి, అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి మీరు నవగ్రహ ఆరాధన, శివాలయ దర్శనం చేసుకోవటం కూడా ఈ ఏలి నడిచిన థర్డ్ ఫేజ్కి చాలా ఉపయోగపడుతుంది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ వారం వీరికి అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే, వీరికి ద్వితీయ స్థానంలో గురుడు శుక్రుడు, తృతీయంలో రాహువు, చతుర్థంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క సంచారం కూడా 9, 10, 11, 12 స్థానాల మీదుగా ఉంది. సోమ మంగళ బుధ గురు ఈ 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వారం 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉండడం, నవమాధిపతి కావచ్చు, దశమాధిపతి కావచ్చు, లాభాధిపతి కావచ్చు, నవమ దశమాధిపతులు అలాగే లాభాధిపతి ముగ్గురు కూడా ద్వితీయ స్థానంలోనే ఉన్నారు. సో ఈ వారం అంతా కూడా ధనపరమైన విషయాలకు సంబంధించి, కుటుంబపరమైన విషయాలకు సంబంధించిన విషయాలు చాలా హైలైట్ అవుతున్నాయి. మే మొదటి 2 వారాల్లో కూడా గురు శుక్రుల యొక్క యుతి మీకు ధనస్థానంలో ఉండటం వల్ల ధనాగమనానికి సంబంధించిన విషయంలో యోగకారకుడైన శుక్రుడు మీ యొక్క ధనస్థానంలో ఉండటం చక్కగా మీకు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కానీ ఆర్థికంగా కానీ చాలా వరకు కూడా మొదటి 2 వారాలు కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేది కుటుంబ పరంగా ధనపరంగా రెండింటి వైపులా కూడా కుటుంబంలో సఖ్యత, హ్యాపీనెస్, ధనపరంగా కూడా ఆర్థికంగా మీకు ఒక మంచి సంతృప్తి అనేది కనిపించడం, తీసుకునే ఫుడ్ విషయంలో కూడా చక్కగా మంచి ఆహారాన్ని మీరు తీసుకోగలగటం ఇక మే నెలలో మీరు చాలా వరకు గ్రహించిన విషయం. అయితే ఇక్కడ మే 3వ వారానికి వచ్చేసరికి కుజుడు రవి ఇద్దరు మారుతున్నారు. కుజుడు ద్వితీయంలోకి, రవి చతుర్థంలోకి, అంటే కుటుంబ స్థానానికి గృహస్థానానికి సంబంధించిన రెండు హౌసుల్లో కూడా ఈ యొక్క హాట్ ప్లానెట్స్, హీట్ ప్లానెట్స్ వస్తున్నాయి, కుజుడు కానీ రవి కానీ. సో ఇక్కడి నుంచి గృహపరమైన విషయాల్లో కొంత వేడిగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మొన్నటి వరకు అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, డబ్బులు వచ్చాయి, కానీ ఇప్పుడు కుజుడు మాత్రం ముఖ్యంగా సోమ మంగళవారాల్లో బుధవారాల్లో ఖర్చు పెట్టించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ ధనపరమైన విషయాల్లో కొంత ఖర్చు కూడా, అంటే ఎక్స్పెన్సెస్ అవనివ్వండి, కొన్ని ఖర్చులు అవనివ్వండి, కొన్ని ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కుజుడు గురువు గారికి మిత్రుడే, ఈయన దశమాధిపతే కాబట్టి వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేసే పని ఏదైతే ఉందో కర్మస్థానానికి సంబంధించి వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఖర్చులు చేయాల్సి రావచ్చు, కొన్ని పేమెంట్స్ కానీ.
అలాగే తృతీయాధిపతి కూడా ఆయనే అయ్యాడు. సిబ్లింగ్స్కి సంబంధించి, తోబుట్టువులకి సంబంధించి, ఫ్రెండ్స్కి సంబంధించి ఎవరిని అడిగారు అనుకో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరిని అడిగితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి రావటం. సో ఇలాగా కుటుంబపరమైన విషయాల్లో. అలాగే కుజుడి యొక్క యుతి కూడా చెందుతున్నాడు కాబట్టి ఈ వారం పరుష వాక్కులు మాట్లాడకుండా మాట్లాడే విషయంలో చక్కగా ఏదైతే రూడ్నెస్ ఆర్ డామినేటింగ్గా మాట్లాడడంగా కాకుండా స్మూత్గా చక్కగా టాకింగ్ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే కుజుడు కూడా ఈ యొక్క ద్వితీయ స్థానంలోకి వచ్చాడు కాబట్టి తీసుకునే ఫుడ్ విషయంలో కూడా కొంత ఈ యొక్క ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. వారాంతానికి వచ్చేసరికి శుక్ర శనివారాల్లో ఏలినాటి శని మీకు ఫస్ట్ ఫేజ్ నడిచింది కదా, ఆ ఫేజ్లో చాలా వరకు ఖర్చులు, ఎక్స్పెండిచర్స్ విపరీతంగా అయ్యి ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, సడన్గా వచ్చిన ఖర్చులు కావచ్చు, విపరీతమైన ఒత్తిడి, లోన్స్ పరమైన విషయాల్లో అయిన ఖర్చులు కావచ్చు, ఏవైనా కూడా. సో ఇక్కడ శుక్ర శనివారాల్లో చాలా వరకు కూడా మీకు మొన్నటి వరకు నిద్రలేమితనము, డిలే ఆఫ్ స్లీప్ డిస్టర్బెన్సెస్, ఈ యొక్క ఎక్స్పెండిచర్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గాయే అనిపిస్తుంది మీ మనసుకి కంపల్సరీగా. శుక్ర శనివారాల్లో చంద్రుడు వ్యయ స్థాన సంచారంలో ఉంటున్నారు. దదిశంక తుషారాభం చదువుకోండి, మనసుకి ఇంకా మంచి ఏకాగ్రత, శాంతి అనేది లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి కుజుడు కూడా ద్వితీయ స్థానంలోకి, రవి కూడా చతుర్థ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి ఈ వారం అంతా కూడా ఎక్కువగా మీ డొమెస్టిక్ అఫైర్స్, ఇంటికి సంబంధించిన విషయాల మీదే మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. ఇంటికి సంబంధించి, మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు. సో కాబట్టి ఈ కుజుడికి రవికి కూడా మరి హార్ష్నెస్ లేకుండా కుటుంబం సౌఖ్యంగా ఉండడం కోసం, సుఖంగా హ్యాపీగా కంఫర్ట్ విషయంలో కావచ్చు, మదర్ రిలేటెడ్ ఇష్యూస్లో కావచ్చు, దేనిలో అయినా సరే కొంతవరకు ఈ వారం రవికి కుజుడికి కూడా నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ వారం మేన్ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు, రాశిలో శుక్రుడి యొక్క సంచారం బాగుంది. అదేవిధంగా తృతీయ స్థానంలోకి రవి మారారు. ఈ యొక్క వారం నుంచి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వీరికి అనుకూలంగా ఉంది. సో ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత మేన్ రాశి వారికి ఉంది. అదేవిధంగా 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఇక్కడ బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వారం వీరికి అష్టమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మొదలవుతుంది. సో ఇక్కడ ఈ వారం కొన్ని విషయాల్లో ఏవో లేనిపోని చిన్న భయాలు అనేవి ఈ వారం మొదలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అష్టమాధిపతి వీరికి రాశిలోకి రావటం వల్ల కొంత హెల్త్ విషయంగా ఏవో ఒక చిన్న మానసికంగా చిన్న టెన్స్ అనేది ఉండే ఆస్కారాలు అనేవి కనిపిస్తున్నాయి. సో ఎట్ ద సేమ్ టైం ఉచ్చస్థితిలో ఉన్నారు శుక్రుడు. ఇక్కడ వీరికి శుక్రుడితో పాటు 8, 9, 10 స్థానాల అధిపతులు శుక్రుడు, కుజుడు, గురుడు కూడా రాశిలో ఉన్నారు వరుసగా. సో ఈ వారం మీ రాశి అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మీ హెల్త్, మీ ఐడెంటిటీ, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈ వారం అంతా కూడా బాగుంటే మీకంతా బాగున్నట్టే. ఈ విషయాల్లో మీకు ఏదన్నా చిన్న లోపం కనిపిస్తే కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు. సో అలాగే ఈ వారం చూస్తే కనుక కుజుడు కూడా రాశిలోకి వస్తున్నారు. కుజుడు కూడా మీ యొక్క రాశిలోకి వస్తున్నారు. సో ఇక్కడ ఈ వారం అంతా కూడా ఏం చేసినా కొంత ఆవేశపూరితంగా ఉండే ఆస్కారాలు, కొంత ఆవేశంగా ఏ పని చేసినా కొంత ఆవేశంగా చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో మొన్నటి వరకు మీరు కొంత చక్కగా గురు శుక్రుల యొక్క కలయిక శుభగ్రహాలు రాశిలో ఉన్నారు, స్థిమితంగా ఉంటారు. కానీ ఈ వారం మొత్తం కొంత ఆవేశం అనేది పెరుగుతుంది అనమాట మీకు. నవమాధిపతి కూడా అయ్యారు కుజుడు, అది గురుడు ఇల్లు, ఆయన మిత్రక్షేత్రమే. కొన్ని శుభకార్యాలకి మీరు అటెండ్ అవటం కానీ, కొన్ని దూర ప్రయాణాలు, స్పిరిచువల్ జర్నీస్ కానీ, కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని దూర ప్రయాణాలు మీరు చేయాల్సి రావటం కానీ కనిపిస్తుంది ఇక్కడ. సో అలాగే థర్డ్ హౌస్ లార్డ్ కూడా మీ యొక్క శుక్రుడే అయ్యాడు, రాశిలో ఉన్నారు. సో ఇక్కడ లగ్న తృతీయాధిపతులు కలిశారు. మీరు మీ యొక్క సిబ్లింగ్స్, మీరు మీ తోబుట్టువులు, చిన్నన్నయ్య, చిన్న తమ్ముడు, చిన్న చెల్లి కానీ, మీకంటే చిన్నవాళ్ళు కానీ వీళ్ళిద్దరూ కూడా, మీ ఇద్దరు కూడా కలిసి సఖ్యతగా ఉండే ఆస్కారాలు. అలాగే మీ ఫాదర్ ఎక్కడన్నా అంటే మీ నుంచి మీ నాన్నగారు దూరంగా ఉంటే మీరందరూ కలిసి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మీ తమ్ముడు కానీ, మీ నాన్నగారు, మీ అందరూ
ఎక్కడున్నా కూడా మీన రాశి వాళ్ళకి సంబంధించి ఈ విధంగా అంటే మీ సిబ్లింగ్స్, మీ ఫాదర్ అండ్ మీరు ఇలాగా అంటే రాశిలోకి రావటం వల్ల ఫార్చ్యూన్ అండ్ లక్, నవమాధిపతి కూడా అంటే ఫాదర్ సపోర్ట్ కూడా మీకు వస్తుంది. నవమాధిపతి కూడా రాశాధిపతితో లింక్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ చక్కగా లగ్నాధిపతితో ఈ యొక్క కుజుడు మిత్రుడు అవటం వల్ల ఇక్కడ అదృష్టానికి సంబంధించిన విషయాలు కూడా చక్కగా మీకు చాలా వరకు ఫేవర్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి మీన రాశి వారికి. సో ఈ వారం అంతా కూడా రాశి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇక్కడ 8th లార్డు, 9th లార్డు, 10th లార్డు వరుసగా ముగ్గురు కూడా మీ రాశిలోనే ఉన్నారు. సో కాబట్టి 8th లార్డ్ రిలేటెడ్ కొంత హెల్త్ రిలేటెడ్గా కొంత జాగ్రత్త తీసుకోవాలి. 9th లార్డ్ రిలేటెడ్ కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవ్వడం కానీ కొన్ని ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాలు మీకు కలిసి వచ్చే ఆస్కారం ఉంది. నాన్నగారు కూడా ఇక్కడ మీ ఫాదర్ కూడా సపోర్ట్ కూడా ఉండి మీ ఫాదర్ కూడా మిమ్మల్ని కలవటం. సో అలాగే 10th లార్డ్ కూడా గురుడే అయ్యారు. 10th లార్డ్ కూడా మీ రాశిలో ఉన్నారు. నవమ దశమాధిపతులు ఇద్దరు మీ రాశిలో ఉన్నారు. సో ఇది ఒక రాజయోగం కింద కూడా చెప్పుకోవచ్చు. నవమ దశమాధిపతులు కుజుడు, గురుడు ఇద్దరు కలిసి మీ రాశిలో ఉంటాం. సో కాబట్టి ఈ వారం అంతా కూడా మీ ఐడెంటిటీ పెరుగుతుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మీకు అంతా బాగుంటే. సో లేకపోతే లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో హెల్త్ పరమైన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారాంతానికి వచ్చేసరికి శుక్ర శనివారాల్లో చంద్రుడు లాభస్థాన సంచారం. సో ఇక్కడ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ప్రాఫిట్ అండ్ గెయిన్స్ వచ్చే ఆదాయ మార్గాల్లో ఇక్కడ మనం చూసినప్పుడు ప్రాఫిట్ అండ్ గెయిన్స్ కంటే ఇక్కడ కొన్ని ఖర్చులు పెరిగాయే, కొన్ని ఖర్చులు మనకు వచ్చాయే, కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుందే అన్నట్టు ఉంటుంది. అంటే వచ్చిన ప్రాఫిట్స్ కానీ లేకపోతే కొన్ని విషయాల్లో మీరు కొంత డబ్బుని వ్యయం చేయాల్సి వస్తుంది. మీకు వచ్చిన ప్రాఫిట్ నుంచి కానీ, లాభం నుంచి కానీ, గెయిన్ నుంచి కానీ ఇక్కడ సో కొన్ని ఖర్చులు పెరిగినట్టు ఉంటుంది. అలాగే అబ్రాడ్ సెటిల్మెంట్, ఫారెన్ సెటిల్మెంట్లు చేసుకునే వాళ్ళకి ఇది చాలా వరకు కూడా మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పచ్చు. రవి కూడా 3వ స్థానంలోకి మారుతున్నారు. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు 8th లార్డ్ రాశిలోకి వచ్చి హెల్త్ పరంగా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా రవి 3వ స్థాన సంచారం తప్పకుండా మీకు హెల్త్ రికవరీ ఇస్తుంది. మళ్ళీ మంచి ధైర్యాన్ని, సాహసాన్ని, మంచి విల్ పవర్ని, ఏవి కాదు నేను తప్పకుండా చక్కగా అన్నీ చూసుకోగలను అనే మంచి ఆత్మవిశ్వాసాన్ని, మంచి డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ని కూడా రవిస్తారు. కాబట్టి ఈ వారం మైనస్లకు తగ్గట్టే ప్లస్లు కూడా ఉన్నాయి, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. సో మొత్తంగా మీన రాశి వారికి సంబంధించి చూసినప్పుడు వ్యయస్థాన శని సంచార దోషం స్టార్ట్ అయింది కాబట్టి అంటే ఇక్కడ ఏలినాటి శని ఛాయలు అనేవి మీకు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి, మంచిది. కుజుడు కూడా రాశిలోకి వస్తున్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే అదృష్టము, లక్ అన్నీ కూడా కలిసి వస్తాయి. సో మొత్తంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.